ఈ క్షేత్రం అనేది పుట్లపల్లి గ్రామానికి దగ్గరలో హరిహర క్షేత్రం అనేది ఉందండి. ఇక్కడ శివునికి 24 గంటలు అభిషేకం జరుగుతుంది. మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ క్షేత్రం సాగర్కి బ్యాక్ వాటర్ దగ్గరలో ఉంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు ఇటు సైడ్ వచ్చినప్పుడు వీక్షించండి. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే నిజంగా పరమశివుడు ఇక్కడ కొలువైన ఉన్నాడని మనకు అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఉన్నాడని అనడానికి నిదర్శనం ఈ ప్రదేశం. హరహర మల్లన్న క్షేత్రానికి, హరహర మల్లన్న దేవస్థానానికి ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళాలండి. ఈ సైన్ బోర్డ్ మిస్ అయితే మాత్రం మనం వేరే సైడ్ వెళ్ళిపోతాం. సో చూసుకొని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మట్టి రోడ్డు ఉంటుంది. హరహర మల్లన్న దేవస్థానానికి అయితే వచ్చేసామండి. మనకి ఇక్కడ దేవస్థానం అని తెలియడానికి ఒక శిలాపలకం అయితే ఉంది. దేవుడు పైన కనపడడండి. ఇది మొత్తం లోయ. దేవుడు లోయలో ఉంటాడు. సో మనమైతే స్టెప్స్ దిగి లోపలికి వెళ్ళాలి. సో పైన మొత్తం ఎంటీ ప్లేస్ అండి. జాతర జరిగినప్పుడు ఇక్కడ అన్ని షాప్స్ పడతాయి. మనం స్టెప్స్ దిగి అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకు ఈ ప్రదేశం అని గుర్తుపట్టడానికి మనకు చెట్టు మీద అయితే జెండా అయితే కనబడుతుంది. అలాగే శిలాపలకం ఉంటుంది కింద. సో అవి చూసి మన దేవస్థానం దగ్గరికి వచ్చామని అయితే గుర్తుపట్టవచ్చు. సో మనమైతే దేవస్థానం దగ్గరికి రావాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఆ సైన్ బోర్డ్స్ దగ్గర నుంచి లోపలికి రావాలి. లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ తీసుకొని మళ్ళీ మట్టి రోడ్లో ఒక 1 కిలోమీటర్ లోపలికి వస్తే కానీ మనం ఈ ప్రదేశానికి రాలేము. అండ్ మనం ఇక్కడ చూడవచ్చు మొత్తం గుట్ట, చెట్లు, పక్షుల శబ్దాలు, నీళ్ళ శబ్దం మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇక్కడికి వచ్చినందుకు. సో మీరు కూడా ఈ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఇది ఒక ట్రెక్కింగ్ లాంటిదండి. మీరు కూడా ఈ ట్రెక్కింగ్ చేస్తారని ఆశిస్తున్నాను. కొంచెం వీడియో అయితే షేక్ అవుతుంది. స్టెప్స్ దిగేటప్పుడు తీయడం అయితే ఇబ్బంది అయింది. అందుకే కొంచెం షేక్ అవుతుంది వీడియో. అలాగే మా వాడు కూడా నా సంకలు ఉండు. సో కొంచెం ఇబ్బంది అయినా కూడా ట్రై చేశాను తీయడానికి. సో మనమైతే లోపలికి వెళ్దాం. మీరైతే వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మర్చిపోకుండా. మా ఛానల్ నుండి మోర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో ఇది ఒక అడ్వెంచర్ లాగా అయితే అనిపించింది. అందుకే ఇది దిగేటప్పుడు మా వాళ్ళు అయితే తెగ కష్టపడిపోయారు లోపల దిగేసరికి. అంటే కొంచెం స్టెప్స్ లోయలోకి దిగేసరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మీకైతే ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇక్కడికి వస్తే మాత్రం. సో మర్చిపోకుండా విజిట్ చేయండి. మనకైతే ఒక పీస్ఫుల్ వాతావరణం అయితే దొరుకుతుందండి. ఏ జంజాటం లేకుండా, బయట డిస్టర్బెన్సెస్ ఏవి లేకుండా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వస్తే మాత్రం. సో లోపలికి అయితే దిగుతున్నామండి. చూస్తున్నారు కదా, దారి మొత్తం చెట్టు వేళ్ళతో కప్పివేయబడి ఉంది. మధ్యలో మెట్లు, ఏదో గుహలోకి నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది మనకైతే. లోపలికైతే దిగుతున్నామండి. మనకు ఓన్లీ ఇక్కడ పక్షుల శబ్దాలే వినపడుతున్నాయి ప్రశాంతంగా. ఆ శబ్దం కూడా మనకు చాలా మంచిగా అనిపిస్తుంది వింటుంటే. ఇక్కడ మీరు ఇక్కడ గమనించవచ్చు, కొండ సరికల నుంచి అయితే వాటర్ అయితే ఊరుతున్నాయి. సో మనకి ఇంకా బెస్ట్ ప్లేస్ కూడా ఉంది. ఈ వాటర్ వేర్ల నుంచి కారడం మనం చూడవచ్చు. సో ముందరికైతే వెళ్దాము. దేవుని దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నామండి. సో లోపలికి వెళ్తున్నా కొట్టి ఇంకా రాళ్ళలో నడవాలి. ఇక్కడ స్టెప్స్ అయితే ఎండ్ అయిపోతాయి. సో లోపలికైతే వెళ్దాం. మీరైతే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. యూ విల్ హ్యావ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. లోపలికి వెళ్దాం పదండి. మీరు ఇక్కడ గమనించవచ్చు, మనం ఎక్కడ చూసినా రాళ్ళ నుంచి వాటర్ రావడం. సో ఫస్ట్ అయితే దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుందాం పదండి. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఈ దేవుని చుట్టూ గ్రిల్ కూడా లేకుండే. ఇప్పుడైతే కొంచెం మారింది. దేవుని చుట్టూ అటు ఇటు పడకుండా ఎక్కిన వాళ్ళు గ్రిల్ అయితే చేయడం జరిగింది. సో వెళ్ళి చూద్దాం రండి. మొత్తం దేవుని దగ్గర కూడా మొత్తం చెట్టు వేర్లతో నిండిపోయి ఉన్నాయి. దేవుని దర్శనం చేసుకుందాం. చూడండి, విగ్రహం మీద మాత్రం ఎవరో పెట్టినట్లుగా ఆ వేరు వచ్చి ఆ నీళ్ళు అలా ఆయనకు నిత్య అభిషేకం అయితే జరుగుతుంది ఇక్కడ శివుడి మీద. ఇదొక
అద్భుత సన్నివేశం అండి. మనం ఇది ఇక్కడ గమనించవచ్చు. ఆ విగ్రహం పైననే కాకుండా లింగం పైన కూడా మనకు పైనుంచి చుక్కలు చుక్కలుగా వాటర్ పడడం ఇక్కడ గమనించవచ్చు. మా వాళ్ళైతే పూజ చేయడానికి సిద్ధమవుతున్నారండి, మొత్తం ఒకసారి క్లీన్ చేసి. సో దేవుని చూడొచ్చు, ఆ లింగం పైన కూడా మనకు పైనుంచి వాటర్ పడడం గమనించవచ్చు. సో వాటర్ తేవడానికి అయితే అక్కడ లోపలికి వెళ్తుండు మా బా. మొత్తం చుట్టూ చెట్లు, పక్షుల శబ్దాలు, సాగర్ వాటర్, బ్యాక్ వాటర్ అనేది అక్కడ కనబడుతుందండి మనకైతే. మామూలు టైంలో వాటర్ హెవీగా ఉన్నప్పుడు ఇక్కడ దాకా కూడా వస్తాయి మనకు. సో ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి, అది కూడా మనం ఒక చూడొచ్చు ఇక్కడ. అలా ఆ వేర్ల మధ్యలో లోపలికి వెళ్ళి వాటర్ మనం తీసుకురావచ్చు అండి. అక్కడ పైనుంచి ట్యాప్ వాటర్ లాగానే వేర్ల నుంచి వాటర్ రావడం మనం గమనించవచ్చు. అది మీకు చూపిస్తాను లోపలికి తీసుకెళ్ళి. ఇప్పుడు దేవుడికి అభిషేకం చేయడానికి మాత్రం లోపలికి వెళ్ళి వాటర్ తీసుకురావడం జరిగింది. మా మమ్మీ కూడా లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొని వస్తుంది. ఆ చెట్టు వేళ్ళ మధ్యలో రాళ్ళ మధ్యలో ఇబ్బంది పడుతూ వాటర్ తీసుకురావడానికి అయితే లోపలికి అయితే వెళ్ళింది. సో తన బెస్ట్ అయితే ట్రై చేస్తుంది దేవుని కోసం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడడం మర్చిపోకండి, యూ విల్ హ్యావ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో నేనైతే మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను అసలు వాటర్ ఎక్కడ పట్టుకొచ్చామనేది. మొత్తం చెట్టు వేర్లే అండి, పెద్ద పెద్ద చెట్టు వేర్లు. ఆ బండల మధ్యలో నుంచి ఆ చెట్టు వేర్ల మధ్యలో నుంచి వాటర్ అయితే కారడం మనం ఇక్కడ గమనించవచ్చు. చూడండి, మొత్తం వాటరే. ఏదో ట్యాప్ ఇట్లా ఓపెన్ చేస్తే వస్తున్నట్టు వస్తున్నాయి చూడండి. చెట్టు వేరు కింది నుంచి వాటర్ ఇట్లా ట్యాప్ వాటర్ లాగా వస్తున్నాయి. అసలు ఇది ఒక అద్భుతం అండి. కొండ సర్కిల్లో నుంచి వాటర్ అసలు మస్తు టేస్టీగా ఉన్నాయండి. మేమైతే తాగి కూడా చూసాము, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి వాటర్ అయితే. సో మీకు టైం ఉంటే కనుక ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. వర్షాకాలంలో అయితే వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది, అప్పుడు ఇంకా ఎక్కువ వాటర్ రావడం మనం గమనించవచ్చు. చూడండి, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు. ఆ కొండ సర్కిల్లో నుంచి వేర్ల దగ్గర నుండి వాటర్ అయితే కిందికి వస్తున్నాయి, ట్యాప్ వాటర్ లాగానే కనబడుతున్నాయి. చూడండి, అసలు మస్తు టేస్ట్ అంటే టేస్టీగా ఉన్నాయి వాటర్ అయితే. తాగి చూస్తే మీరైతే మళ్ళీ ఆ టేస్ట్ ఎప్పుడు మర్చిపోలేరు. మీరు ఇక్కడ చూడవచ్చు, మొత్తం కొండే అండి ఇది. సో మా వాళ్ళు అయితే పూజ స్టార్ట్ చేశారు అనుకుంటా. సో మనమైతే వెనక్కి వెళ్దాం మెల్లగా. దేవుణ్ణి అయితే మొత్తం క్లీన్ చేసి విభూది అయితే పెట్టడం జరిగింది. సో దీపం పెట్టడం ఒకటే మిగిలిపోయింది. మీరు ఇక్కడ చూడవచ్చు, మొత్తం అలంకరణ అయితే జరిగిపోయింది. ఇక పూజ చేసుకొని ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి మెల్లగా ఇక మళ్ళీ పైకి ఎక్కి జర్నీ రిటర్న్ బ్యాక్ అయితే స్టార్ట్ చేయాలి. సో మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఫ్యూచర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంత ఓపిక్గా చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్స్. సో ఈ ప్లేస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా అందరూ ఒకసారి విజిట్ చేయవలసిన ప్లేస్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే దొరుకుతుంది ఇక్కడికి వచ్చినందుకు. సో